శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే సార్ నాయుడుగా పుట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసం రెడ్డిగా మారాడు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించలేదు. ఇప్పుడు చనిపోయిన తర్వాత తన కూతుర్ను కూడా భౌతిక కాయాన్ని చూడలేకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు సార్. కేవలం జనసేన పార్టీలో ఆమె ఉందనే ఉద్దేశంతోనే. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ముందుగా మీ ఛానల్ తరపున దివంగత ముద్రగడ పద్మనాభం గారికి మనందరం కూడా సానుభూతి తెలియజేయాల్సిందే, ప్రగాఢ సంతాపం తెలియచేయాలి. కారణం ఏంటంటే వ్యక్తి ఎలాంటి అయినప్పటికీ కూడా రాష్ట్రంలో తనదైనటువంటి రాజకీయాల్లో తనదైనటువంటి ముద్ర వేసినటువంటి ముద్రగడ పద్మనాభం గారిని కోల్పోవటం అనేటువంటిది రాష్ట్రానికి కూడా ఒక రకంగా నష్టమే. కాకపోతే ఏంటంటే మనకి తెలుగులో ఒక సామెత ఉంది, చెప్తుంటారు పెద్దలు, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే అనేటువంటి నానుడి ఉంది. అది ముద్రగడ పద్మనాభం గారి విషయంలో 100% సరిపోతుంది. కారణం ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు వాళ్ళ సామాజిక వర్గానికి, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుల్లో ఒక బలమైనటువంటి నాయకుడిగా ముద్రపడ్డారు. ఎన్టీ రామారావు గారి టైంలో ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ, ఆయన ఒక మంత్రిగా చేసినప్పటికీ కూడా ఏంటంటే కాపు సామాజిక వర్గ ఉద్ధరణ కోసంగా ఆయన కంకణం కట్టుకున్నాడు. కాపు నాయకుడిగానే గుర్తింపబడాలనేటువంటిది ఆయన ఆశయం. దానికి తగ్గట్టుగానే ఆయన పనిచేశాడు. అంతకాలం చాలా గౌరవప్రదంగా, అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, ఆయన భావాలతోటి ఏకీభవించినప్పటికీ కూడా ముద్రగడ పద్మనాభం గారిని అందరూ గౌరవంగా చూసేవాడు. కానీ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ అనేటువంటి ప్రభుత్వం పార్టీ ఈ రాష్ట్రంలో పుట్టుకొచ్చిందో ఆ రోజు నుంచే ముద్రగడ పద్మనాభం గారికి రాజకీయ పతనం మొదలైందనేటువంటిది మనం అనుకోవాలి. ఈ సందర్భంగా ఇలా రావటం కూడా దురదృష్టకరమే. కానీ ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా ఇందాక మీరు అన్నారు, పద్మనాభ నాయుడుగా ఉన్నటువంటి ఆయన పద్మనాభ రెడ్డిగా మారారు. దీనికి కారణం ఎవరు? గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 14-19 మధ్యలో ఉన్నప్పుడు దాన్ని బదనాం చేయడానికి ముద్రగడ పద్మనాభం గారు దీక్ష చేస్తూ, ఆ దీక్ష ముసుగులో తుని దగ్గర రైలు తగలబెట్టినటువంటి దుర్ఘటన రాష్ట్రం ఎప్పటికీ మర్చిపోలేదు. ముద్రగడ పద్మనాభం గారి రాజకీయ జీవితం, వ్యక్తిగా తన మీద ఉన్నటువంటి గౌరవం కూడా మసకబారటం మొదలైంది ఆ సంఘటన దగ్గర నుంచి. వైఎస్ఆర్సీపీ పార్టీ అనేటువంటిది క్రిమినల్ మెంటాలిటీ, క్రిమినల్ సైకాలజీ ఉన్నటువంటి పార్టీ అని అర్థం చేసుకోలేక కాపు ఉద్యమానికి వాళ్ళ ఆసరా తీసుకోవడానికి, వాళ్ళ మద్దతు తీసుకోవడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నమే ఆయన జీవితంలో ఆయన చేసినటువంటి అతి పెద్ద తప్పు. దాన్ని ఆ ముసుగులో కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళందరూ వెనక స్కెచ్ వేసి తుని రైలు తగలబెట్టే దాని నింద మోయాల్సింది చివరి వరకు కూడా ముద్రగడ పద్మనాభం గారే. అక్కడి నుంచే ప్రభుత్వం చాలా సీరియస్ గా, అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని అతని మీద నిర్బంధం విధించడం జరిగింది. ఎందుకంటే అలాంటి సంఘటనలు మళ్ళీ జరిగితే ప్రభుత్వానికి చెడు. కాబట్టి చాలా వరకు ఆయన గృహానికి మాత్రమే పరిమితం చేయడానికి ఆ రోజున చేయడం జరిగింది. తర్వాత రెండో దశ ఆయన ఇంకా పూర్తిగా పతనమైంది ఎక్కడంటే, పవన్ కళ్యాణ్ గారు రాజకీయ రంగ ప్రవేశం చేయగానే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో జతగట్టి 2024 ఎలక్షన్స్ కు వెళ్తున్నారు అనగానే ఆయన్ని తప్పుదో పట్టించడానికి ఆయన మీద నానా మాటలు మాట్లాడి రకరకాలైనటువంటి కామెంట్స్ చేసి ఆయన ప్రతిజ్ఞ చేసేదాకా తీసుకెళ్ళి భీషణ ప్రతిజ్ఞ చేశాడు. ఆయన, నేను గనక ఈ పవన్ కళ్యాణ్ పార్టీ కనుక గెలిస్తే, పవన్ కళ్యాణ్ గెలిస్తే నేను అసలు అది మార్చుకుంటాను, పద్మనాభ రెడ్డిగా పేరు పెట్టుకుంటాను. చివరికి ఏం జరిగింది? తర్వాత ఫ్యామిలీలో వచ్చినటువంటి డిస్ప్యూట్స్, తన కూతురే బయటకు వచ్చి వాళ్ళ తండ్రి గారితో విభేదించడం. తర్వాత పద్మనాభం గారికి ఉన్నటువంటి ఒక ఇదేంటంటే, చాలా పట్టుదల కలిగినటువంటి మనిషి. తను నమ్మినటువంటి సిద్ధాంతం ఏదైనా సరే అది నిజమా అబద్ధమా, మంచా చెడా అనేటువంటి పక్కన పెడితే తను అనుకున్న దానికి కట్టుబడి దాని మీద గట్టిగా నిలబడేటువంటివి. లేకపోతే ఇప్పుడు ఆయన ఎవరు కూడా రెడ్డిగా పేరు మార్చుకోమని ఎవరు అడగలేదు, జస్ట్ ఊరికే రాజకీయ విమర్శగా చేశారు. కానీ అన్నమాట అన్నాను కాబట్టి నేనని చెప్పేసి పంతంగా ఆయన పేరు మార్చుకోవడం జరిగింది. అలాంటి వ్యక్తిని వైసీపీ రాజకీయ చదరంగంలో పావుగా వాడుకొని కనీసం చావు బతుకుల్లో ఐసీయూలో ఉంటే కనీసం పలకరించలేదు జగన్మోహన్ రెడ్డి గారు.
వాడుకున్నప్పుడేమో బాగా వాడుకున్నారు. సో ఇవాళ నమ్మి నష్టపోయింది ఎవరు? దాదాపు ఒక 3-4 దశాబ్దాలుగా ఆయన తన ప్రతిష్టను పెంచుకుంటూ వచ్చి బలమైనటువంటి కాపు నాయకుడిగా ఎదిగి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో ఒక ప్లేస్ సంపాదించుకొని తన వర్గానికి గొప్పగా బతికినటువంటి వ్యక్తి తన వర్గం చేత చివరిలో చీకొట్టించుకున్నటువంటి పరిస్థితి, ఎన్ని అవమానాలు పడ్డాడు, ఎంతమంది ఎన్ని రకాలుగా విమర్శించారు, సొంత కూతురే బయటికి వెళ్ళి మాట్లాడటం, ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే మాలాంటి వాళ్ళకి బాధ అనిపిస్తుంది. నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి, కొంత పద్ధతిగా పనిచేసినటువంటి వ్యక్తి చివరి స్టేజ్ లో ఇలాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు రావటం అనేటువంటిది ఏంటంటే చేజేతులారా అతనంతట అతను చేసుకున్నది. మంచేది చెడేది, తనని గౌరవించే వాళ్ళు ఎవరు, తనని వాడుకునే వాళ్ళు ఎవరు అనేటువంటిది వాళ్ళు నిజంగా గనక ఆయన ఒక పెద్దన్నలాగా పవన్ కళ్యాణ్ గారిని దగ్గరికి తీసుకొని నేనున్నానయ్యా నీకని చెప్పి మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తే ఇవాళ ఆయన స్థానం ఎక్కడ ఉండేదండి? జనసేనలో మిగతా మంత్రులు ఎందుకు ఉండేవారు? ముద్రగడ పద్మనాభం గారే ఫస్ట్ మినిస్టర్ గా, క్యాబినెట్ మినిస్టర్ గా ఉండేవారు. కానీ ఒక గుడ్డి ద్వేషం, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ఒక గుడ్డి ద్వేషంతో, ఆ సామాజిక వర్గం మీద ఉన్నటువంటి ఆ గుడ్డి వ్యతిరేకతతో ఏమైంది, చివరికి తన పతనాన్ని తనే కోరుకున్నట్టుగా అయింది. కాబట్టి ఆ ముద్రగడ పద్మనాభం గారి జీవితం రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి కూడా ఒక పాఠంగా ఉండాలి. రాజకీయంలో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే పట్టు విడుపు అనేటువంటిది ఉండాలి. సమయం సందర్భాన్ని బట్టి తన విధానాల్ని మార్చుకోవాలి, తప్పులు చేస్తే తప్పని ఒప్పుకోవాలి అనేటువంటిది మనం రాజకీయం చూస్తున్న వాళ్ళకి తెలుసు. చంద్రబాబు నాయుడు గారినే ఉదాహరణకు తీసుకోండి. దగ్గర దగ్గర 5 దశాబ్దాలు ఆయన రాజకీయ జీవితంలో ఎన్ని ఉత్థాన పతనాలు చూశారు. అయినప్పటికీ కూడా ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గారు, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గారు. పరిస్థితులు బాగోనప్పుడు మోడీ గారి దగ్గర అవసరమైనప్పుడు దండయాత్ర చేశారు, తిరుగుబాటు చేశారు. మళ్ళీ కాదు రాష్ట్రం బాగుపడాలి, నేను అధికారంలోకి రావాలి అంటే మళ్ళీ మోడీ గారితోటే జతగట్టారు. ఇవాళ భారతదేశాన్ని శాసించేటువంటి పరిస్థితులు అంటే ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నారు. దీన్ని చాలా మంది అవకాశవాద రాజకీయం అనొచ్చు, కానీ రాజకీయం అంటేనే అవకాశవాదం. సిద్ధాంతాలు చెప్తూ కూర్చుంటాను, నేను బట్టిన కుందేలికి 3 కాళ్ళు అంటే రాజకీయంలో నడవదు. అలా అనుకున్న వాళ్ళందరూ కూడా ముద్రగడ పద్మనాభం గారి లాగానే అయిపోయారు. కాలాన్ని బట్టి మనుషులు మారుతూ ఉంటారు, పరిస్థితులు మారుతూ ఉంటాయి, రాజకీయం మారుతూ ఉంటుంది. దేనికి తగ్గట్టుగా సమయానికి సందర్భానికి ఇదంతా జరగాలి, చేయాలి, మీ పద్ధతిని మార్చుకున్నాయంటే మీ ఏకైక ఎజెండా ఏ ఉండాలి అంటే అధికారంలోకి రావటమే కాకుండా దాని ద్వారా సంపాదన అనేది కాకుండా ప్రజా సేవ అనేటువంటిది, ప్రజల్ని నేను ఉద్ధరించాలి అనేటువంటి ఒక భావన మీలో ఉన్నప్పుడు ఆ అడ్జస్ట్మెంట్ అనేటువంటిది కంపల్సరీ. అది లేకుండా నేను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అంటే చివరికి ముద్రగడ పద్మనాభం గారి లాగానే అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ మాటలు కూడా కొంత ఆయన విమర్శనాత్మకంగా మాట్లాడటం కూడా నాకు బాధగానే ఉంది ఆయన చనిపోయినటువంటి సందర్భంలో. కానీ తప్పదు, ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఇది ఒక పాఠం లాగా ఉండాలి అంటే ఆయన చేసినటువంటి పొరపాట్లు మిగతా వాళ్ళు చేయకూడకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. మరొకసారి ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ మనం